ఒక ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న తరువాత దాని కవరేజ్ దానంతట అదే పెరుగుతూ పోతే ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంది కదూ! ఈరోజు మనం హెచ్డిఎఫ్సి ఆర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్లాన్ సరిగ్గా ఇదే వాగ్దానం చేస్తోంది. మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనం ఒక ప్రీమియం కడతాం, దానికి తగ్గట్టుగా మనకొక కవరేజ్ వస్తుంది. సింపుల్. కానీ మనం కొనుక్కున్న కవరేజ్ మనమేమీ చేయకుండానే దానంతటదే రెట్టింపైపోతే? ఆలోచించటానికి కొంచెం వింతగా ఉంది గదూ. అవును, ₹1 కూడా అదనంగా కట్టకుండా బేస్ కవరేజ్కి ఏకంగా 4 రెట్లు అంటే 4x కవరేజ్ ఇస్తామని ఒక ప్లాన్ చెప్తోంది. నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది గదా. అస్సలు ప్రశ్న ఏంటంటే, ఇది ఎలా సాధ్యం? ఇది కేవలం కస్టమర్లను ఆకట్టుకోవడానికి వేసిన ఒక మార్కెటింగ్ ఎత్తుగడనా, లేకపోతే నిజంగానే ఈ ప్లాన్లో అంత విషయం ఉందా? సరే పదండి, ఈరోజు దీని లోతుపాతుల్లోకి వెళ్ళి అసలు సంగతేంటో తేల్చేద్దాం. ఓకే, ఈ 4x కవరేజ్ అనేది ఏదో ఒకే ఒక్క మ్యాజిక్ ఫీచర్ వల్ల రాదు. దాని వెనుక తెలివిగా ఒకదానితో ఒకటి కలిపిన 4 వేర్వేరు బెనిఫిట్సున్నాయి. ఆ 4 కలిస్తేనే ఈ 4x మ్యాజిక్ జరుగుతుంది. ఇంతకీ అవేంటో చూద్దామా? సరే, ఈ 4x కవరేజ్ అనే భవనానికి 4 బలమైన స్తంభాలున్నాయనుకుందాం. ఇప్పుడు మనం ఒక్కో స్తంభం గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది, పాలసీ తీసుకున్న మొదటి రోజునే ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ మొదటి స్తంభం పేరే సెక్యూర్ బెనిఫిట్. పేర్లోనే ఉంది కదా, సెక్యూర్ అని. అంటే ఇది పాలసీ తీసుకున్న వాళ్లకి మొదటి రోజు నుంచే ఒక తక్షణ భద్రతను, ఒక సెక్యూరిటీని ఇస్తుంది. దీనిలో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? ఇది చాలా సింపుల్. పాలసీ మొదలైన మరుక్షణమే ఎలాంటి కండిషన్స్, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా మీ కవరేజ్ డబుల్ అయిపోతుంది. అంతే, సింపుల్ యాజ్ దాట్. ఓకే, ఇక రెండవ స్తంభం ప్లస్ బెనిఫిట్. దీన్ని మనం పాలసీతో కంటిన్యూ అవుతున్నందుకు కంపెనీ ఇచ్చే ఒక లాయల్టీ బోనస్ అనుకోవచ్చు. అంటే టైం గడిచే కొద్దీ మన ప్రొటెక్షన్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, మొదటి సంవత్సరం పూర్తవ్వగానే బేస్ కవర్ మీద 50% పెరుగుతుంది. ఇక 2 సంవత్సరాలు పూర్తయ్యాక ఏకంగా 100% పెరుగుతుంది. అంటే బేస్ కవరే డబల్ అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఆ ఏడాదిలో క్లెయిమ్ చేసినా చెయ్యకపోయినా ఈ బెనిఫిట్ ఆగదు, కవరేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇక మూడోది రీస్టోర్ బెనిఫిట్. ఇది అచ్చం ఒక మ్యాజిక్ రీఫిల్ బాటిల్ లాంటిది. అంటే మనం కవరేజ్ని వాడిన తరువాత ఖాళీ అయిన మొత్తాన్ని మళ్లీ ఆటోమేటిక్గా అదే నింపేస్తుంది, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా. ఫైనల్గా నాల్గో స్తంభం ప్రొటెక్ట్ బెనిఫిట్. సాధారణంగా హాస్పిటల్లో పెద్ద పెద్ద ఖర్చుల మీదే మన దృష్టి ఉంటుంది. కానీ గ్లౌజులు, సిరెంజీలు, మాస్కులు ఇలాంటి చిన్న చిన్న నాన్ మెడికల్ ఐటమ్స్ బిల్లు చూస్తే షాక్ అవుతాం. చాలా పాలసీలు వీటిని కవర్ చెయ్యవు, కానీ ప్రొటెక్ట్ బెనిఫిట్ ఆ ఖర్చులను కూడా చూసుకుంటుంది. సరే, ఇప్పుడు థియరీ చాలు. ఈ 4 బెనిఫిట్స్ కలిసి నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇందుకోసం మనం మిస్టర్ శర్మ అనే ఒక వ్యక్తి జర్నీని ఫాలో అవుదాం. చూడండి, మిస్టర్ శర్మ 10 లక్షల రూపాయల పాలసీతో స్టార్ట్ అయ్యారు. మొదటి రోజు ఫస్ట్ డేనే సెక్యూర్ బెనిఫిట్ వల్ల అది వెంటనే 20 లక్షల కవరేజ్ అయిపోయింది. ఇక మొదటి సంవత్సరం చివర్లో ప్లస్ బెనిఫిట్ యాడ్ అయ్యి బేస్ కవర్ 15 లక్షలకు పెరిగింది. రెండవ సంవత్సరం పూర్తయ్యేసరికి బేస్ కవర్ ఏకంగా 20 లక్షలకు చేరింది. అంటే బేస్ డబుల్ అయ్యింది. ఇప్పుడు మొత్తం కవర్ 30 లక్షలు. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతోంది. 2 సంవత్సరాల తర్వాత బేస్ కవర్ ఎంత? 20 లక్షలు. దీనికి మొదటి రోజు వచ్చిన సెక్యూర్ బెనిఫిట్ కింద మరో 10 లక్షలు. మొత్తం 30 లక్షలు. ఇప్పుడు ఒకవేళ అతను క్లెయిమ్ చేసి ఈ కవరేజ్ వాడితే రీస్టోర్ బెనిఫిట్ యాక్టివేట్ అయి బేస్ కవర్ అయిన మరో 10 లక్షలు రీఫిల్ అవుతాయి. సో 20 + 10 + 10 మొత్తం 40 లక్షలు. అంటే 10 లక్షల పాలసీ ఇప్పుడు 40 లక్షల రక్షణ కల్పిస్తోంది. ఇదే 4x కవరేజ్. ఈ 4x కవరేజ్ ఈ ప్లాన్లో హైలైట్ అయినా ఇది మాత్రమే కాదు, ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పాలసీని మన అవసరాలకు తగ్గట్టు మార్చుకోవడానికి, ఇంకా ముఖ్యంగా ప్రీమియం తగ్గించుకోవడానికి కూడా కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి డిడక్టబుల్. ఈ పదం కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. దీని అర్థమేంటంటే, క్లెయిమ్ వచ్చినప్పుడు అందులో కొంత చిన్న మొత్తాన్ని నేను నా జేబులోంచి పెట్టుకుంటాను, దానికి బదులుగా నా వార్షిక ప్రీమియం మీద డిస్కౌంట్ ఇవ్వండి
అని ఇన్సూరెన్స్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకోవడమన్నమాట. ఉదాహరణకు చూడండి, ఒకవేళ 25,000 రూపాయల డిడక్టబుల్ ఎంచుకుంటే ప్రీమియం మీద ఏకంగా 25% డిస్కౌంట్ వస్తుంది. అదే ₹1,00,000 డిడక్టబుల్ ఎంచుకుంటే ప్రీమియం సగానికి సగం అంటే 50% తగ్గిపోతుంది. ఇది ప్రీమియం భారం తగ్గించుకోవాలనుకునే వాళ్లకు చాలా మంచి ఆప్షన్. అంతేకాదండోయ్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే హోమ్ హెల్త్ కేర్, హాస్పిటలైజేషన్కి ముందు తర్వాత అయ్యే ఖర్చులు, ఆయుష్ ట్రీట్మెంట్లు, క్రిటికల్ ఇల్నెస్లకి సెకండ్ ఒపీనియన్, ఇలా ఒక పెద్ద లిస్టే ఉంది. అంటే ఇది నిజంగా ఒక ఆల్రౌండర్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఈ ప్లాన్ వెనుకున్న అసలు సూత్రం ఈ 4 స్టెప్స్లో ఉంది. 1. మొదటి రోజే కవరేజ్ని డబల్ చేస్తుంది. 2. క్లెయిమ్ ఉన్నా లేకపోయినా 2 సంవత్సరాలలో దాన్ని 100% పెంచుతుంది. 3. క్లెయిమ్ వాడిన తర్వాత బేస్ కవర్ని మళ్లీ రీఫిల్ చేస్తుంది. 4. చిన్న చిన్న నాన్ మెడికల్ ఖర్చుల నుండి కూడా రక్షిస్తుంది. ఈ 4 కలిస్తే ఒక చిన్న పాలసీ ఒక పెద్ద భద్రతా కవచంగా మారిపోతుంది. ఇదంతా చూశాక మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న నిలుస్తోంది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఎలా చూడాలి? కేవలం మొదట్లో ఎంత కవరేజ్ ఇస్తున్నారు అనే నంబర్ని బట్టా, లేక కాలంతో పాటు పెరిగి అవసరమైనప్పుడు మనల్ని ఆదుకునేదాని సామర్థ్యాన్ని బట్టా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.